వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతన సభకు జనసేన కార్యకర్తలు పోటెత్తారు. చిత్రాడలో జయకేతన సభ జన సునామీని తలపిస్తోంది. జై జనసేన నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగం కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జయకేతనం జనసేన 12వ ఆవిర్భావ సభకి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు. రైట్ చందు, మొత్తానికి ఏదైతే పిఠాపురం దగ్గర ఉన్నటువంటి చిత్రాడ సభకి భారీ ఎత్తున జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరి కాసేపట్లో జనసేనాని పవన్ కళ్యాణ్ సభాస్థలికి చేరుకోబోతున్నారు. ఇవాళ ఆయన ఏం ప్రసంగం ఉండబోతుంది? ఎందుకంటే ఇప్పటి వరకు సాగినటువంటి ప్రసంగం ఒక ఎత్తు, ఈరోజు జరగబోతున్నటువంటి ఆ ప్రసంగం ఒక ఎత్తు. ఎందుకు అంటే ఇప్పటి వరకు కూడా అధికారంలో లేకుండా చాలా ఇబ్బందులు పడి, చాలా కష్టాలు పడి ఆ పార్టీని నడిపించినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి పార్టీ ఆవిర్భావ సభ ఇది. సో ఈ పార్టీ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారితోటి తమ సంతోషాన్ని, తమ విజయాన్ని పంచుకునేందుకు భారీ సంఖ్యలో పార్టీ క్యాడర్ అంతా కూడా వచ్చింది. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం, మొత్తం కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇక్కడే రోడ్ల మీదకి వచ్చి ఆయనకి సంబంధించి వెళ్ళేటటువంటి మార్గం అంతా కూడా భారీ సంఖ్యలో నినాదాలు చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో కేవలం ఆ పవన్ కళ్యాణ్ అంటే ఒక రాజకీయ వ్యక్తో లేకపోతే ఒక సినిమా స్టారో కాదు, మాకు ఆయన ఒక దైవం అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. మేము ఆయనకి అభిమానం కాదు, ఆయనకి భక్తులం అని చెప్పేసి కూడా చాలామంది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదో 2 లక్షల మంది కెపాసిటీ ఉంది అక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణానికి అని అందరూ కూడా అనుకుంటే 2 లక్షలకు మించి ఈరోజు దాదాపు 5 లక్షల మంది వరకు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా చేరుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీళ్ళంతా కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా జనసేనాని సభకి వెళ్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఏంటి సార్, అసలు ఏంటి చెయ్యి బాగలేదు మీకు, మీరు కూడా సభకు వస్తున్నారు? నేను యాక్చువల్గా హాస్పిటల్ జాయిన్లో ఉన్నానండి. యాక్చువల్గా ఇవాళ సభ గురించి డాక్టర్ గారు ఇవాళ రూమ్లో ఉండమన్నారు. కానీ ఆ డాక్టర్ గారిని అడిగి చిన్న పని ఉందని చెప్పి బయటకు వచ్చాను ఇప్పుడే. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఇవాళ రావడం జరిగింది ఇప్పుడే సభ చూడాలని చెప్పేసి. ఏమైంది అసలు చేతికి ఏమైంది? నేను యాక్చువల్గా కింద పడిపోయాను సార్ మొన్న 2 days బిఫోర్. యాక్చువల్ 3 days నుంచి హాస్పిటల్లో ఉన్నాను. ఇవాళ కూడా హాస్పిటల్లోనే ఉన్నాను. మార్నింగ్ డాక్టర్ గారిని కొద్దిగా పర్మిషన్ అడిగి కొద్దిగా అర్జెంట్ పని ఉందని చెప్పేసి బయటకు వచ్చేసాను. హాస్పిటల్ అడ్మిట్లో నుంచి వచ్చారు మీరు? నుంచి వచ్చాను. మీరు చెప్పండి. మీరంతా రాజస్థానా? మీరు కూడా మార్వాడినా? ఏంటి రాజస్థాన్ నుంచి ఎప్పుడు వచ్చారు, ఏంటి అసలు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒకప్పుడు లోకల్ లీడరే, కానీ ఇప్పుడు నేషనల్ అయిపోయారు. మా సైడ్ కూడా ఆయన ఎక్కువే. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు కొత్త పాలిటిక్స్ తీసుకొచ్చారు. ప్రతిదీ ఒక అవగాహన, ఒక యూత్కి ఒక ఇన్స్పిరేషన్. అంటే ప్రతిదీ ఇన్ని నాయకులు చూసాం, ఇన్ని పాలిటిక్స్ చూసాం. ఒక కేవలం ఓటు గురించి కాకుండా ఒక అంటే ప్రతి కులాన్ని గౌరవిస్తూ, ప్రతి మతాన్ని అభిమానిస్తూ, సనాతన ధర్మాన్ని కాపాడడం వల్ల ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలోనూ ఆయనకి గొప్పతనం ఏంటో, ప్రతి మా రాష్ట్రాల్లో ఆయన అంటే ఇప్పుడు దేవుడితో సమానం అయిపోయాడు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకే తెలుసు. ఇప్పుడు మోడీ తర్వాత ఇంకా యోగి ఉండేది, ఇప్పుడు యోగి కూడా కాదు. అదే వేలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో అన్ని రాష్ట్రాల్లో కూడా అభిమానులు కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటారు. సో మేము ఇవాళ హోలీ పండుగ అయినా సరే జరుపుకోకుండా ఈ సభకి అటెండ్ అయ్యాం. ఈయన హాస్పిటల్ నుంచి వచ్చారు, మేము హోలీ కూడా ఆడకుండా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాం. అంటే మార్వాడీస్కి హోలీ పండుగ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను బహుశా, మరి దాన్ని కూడా వదిలేస్తారు మీరు? మా గురించి పొద్దు నుంచి అన్ని అరేంజ్మెంట్ చేయడానికి వచ్చాం సార్. చాలా నీట్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి వాటర్ సేవ, బటర్ మిల్క్ అన్ని సేవ జరుగుతుంది సార్. ఖచ్చితంగా ఈరోజు సభ దద్దరెళ్ళిపోతుంది సార్. సో మొత్తానికి ఇక్కడ చూడొచ్చు, మేము ప్రతి పార్టీలో చూసాం, కానీ ఈ ఒక్క పార్టీలోనే సొంత డబ్బులతోటి ఎవరు తీసుకెళ్లకుండా మా సొంత డబ్బులతోటి మేము ఎక్కడ ఏ సభకి వెళ్ళినా ఇప్పుడు ఇలాగే వచ్చాం. కానీ ఎక్కడ పడితే అక్కడ మజ్జిగ ఉంది, వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి, అన్ని సేవలు బాగున్నాయి. మేము గత పార్టీలో కూడా తిరిగాం, కానీ ఎవరైనా డబ్బులు ఇస్తే ఎవరైనా తీసుకెళ్తే వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు అభిమానంగా ఆయన వ్యక్తిత్వం వల్ల ఇప్పుడు మేము బయటపడుతున్నాం.